అమరావతిలో తొలి శాశ్వత భవనం ప్రారంభానికి సిద్ధమైంది. రాజధాని ప్రాంతంలోని రాయపూడి సీడాక్సెస్ రోడ్డుకు ఆనుకుని 6.13 ఎకరాల్లో నిర్మితమైన సిఆర్డీఏ కార్యాలయం ఈ నెల 13న ఉదయం 9 గంటల 54 నిమిషంలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. అనంతరం సిఆర్డీఏ కార్యాలయానికి ఎదురుగా నిర్మించిన పీఈబీ భవనాలను సైతం చంద్రబాబు ప్రారంభిస్తారు. రాజధాని ప్రాంతంలో చేపట్టే ప్రతి నిర్మాణం ప్రజలను ఆకట్టుకునేలా ఉండాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశంతో మొట్టమొదటి భవనం ఏ అక్షరంతో అమరావతికి చిహ్నంగా ఒక అద్భుతంలా ఏపీ సిఆర్డీఏ భవన నిర్మాణం పూర్తి చేసుకుంది. 3.62 ఎకరాల్లో 7 అంతస్తుల భవన నిర్మాణం జరిగితే 2.51 ఎకరాల్లో గార్డెనింగ్, పార్కింగ్ కోసం కేటాయించారు. కళ్లు చెదిరే డిజైన్స్ తో సకల సౌకర్యాలను కార్పొరేట్ కార్యాలయాలను తలపించేలా రూపుదిద్దారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన ఉదయం 9 గంటల 54 నిమిషంలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభం కాబోతుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. రాజధాని అమరావతిలోని ప్రభుత్వానికి సంబంధించిన తొలి భవనం ప్రారంభానికి సిద్ధమైంది. అదే ఏపీ సిఆర్డీఏ ప్రాజెక్ట్ భవనం. ఈ నెల 13వ తారీఖున ఉదయం 9 గంటల 54 నిమిషాలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించబోతున్నారు. కార్పొరేట్ స్థాయికి తగినట్టుగా ఈ భవన నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మొత్తం G+7గా భవన నిర్మాణం చేపట్టారు. 2,45,000 చదరపు అడుగుల్లో కూడా భవనాన్ని నిర్మించారు. ఆ భవనం ఎలా ఉంది, దానికి సంబంధించిన పనులు తుదశకు చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇందుకు సంబంధించిన ప్యాచ్ వర్క్స్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆ భవనం ముందే నేను ఉన్నాను. ఆ భవనంలో మీకు ప్రధానంగా చూపించే ప్రయత్నం చేస్తాను. భవనానికి సంబంధించిన బయట వర్క్స్ చూసినట్టయితే, ఏ ఆకారాలతో ఎలివేషన్ చూసినట్టయితే ఈ అమరావతి రాజధానిలోని స్పెషల్ అట్రాక్షన్గా ఈ భవనం ఉండబోతుంది. ఖచ్చితంగా ఏ అనే ఆకారం సంబంధించి ప్రధానంగా డిజైన్స్ కోసం ప్రత్యేకంగా మొత్తం డొమైన్లోని పబ్లిక్ డొమైన్లోని ప్రతి డిజైన్స్ పెడితే 10వ డిజైన్గా ఉండే ప్రజల ఆమోదం పొందిన ఈ ఏ ఆకారం డిజైన్ని ఫైనల్ చేయడం జరిగింది. ఫైనల్ చేసిన తర్వాత పూర్తిగా ఈ స్ట్రక్చర్ మొత్తం మార్చారు. చూసినట్లయితే లోపల ఇంటర్నల్గా గ్లాస్ వర్క్, బయట పోతే రాడ్స్తోని ఎలివేషన్ మొత్తం చూసినట్టయితే మొత్తం G+7తోని బిల్డింగ్ నిర్మించారు. ఇందులోని కింద గ్రౌండ్ ఫ్లోర్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఏదైతే ఉందో అమరావతి ప్రాంతంలోని పనులు, దాంతోపాటు ఇతర పారిశుభ్య పనులు, వాతావరణం అన్నీ కూడా కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తారు. రాజధాని ప్రాంతంలో మొత్తం ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ సీసీ కెమెరాల ద్వారా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా అంతా పర్యవేక్షణ ఉంటుంది. ఇంకా మొదటి అంతస్తులోని సిఆర్డీఏ భవనంలో ప్రధానంగా ఒక కీలకమైన అంతస్తు అని చెప్పుకోవచ్చు. ఇక్కడే ప్రత్యేకంగా 5 కాన్ఫరెన్స్ హాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా మిగతా పరిస్థితి చూసినట్టయితే 2, 3, 4, 5 ఇన్నిట్లోని మొత్తం ఏపీ సిఆర్డీఏకి సంబంధించిన వర్క్ షాప్ ఏదైతే ఉందో పనులు ఏదైతే ఈ సిఆర్డీఏ ఆఫీస్లో ఉండే మొత్తం సిబ్బంది కోసం వర్క్ స్టేషన్ కోసం ఇది ఏర్పాటు చేశారు. ఇందులోనే ఏపీ సిఆర్డీఏ కమిషనర్కి సంబంధించి కూడా ఉంటుంది. ఇంకా 6వ ఫ్లోర్లోనే ఏడీసీ ఉంటుంది, ఏడీసీ కార్యాలయం ఉంటుంది. ఇంకా 7వ ఫ్లోర్లో చూసినట్టయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్కి సంబంధించి కూడా పేషీ ఉంటుంది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలోని ఒక యూనిక్ డిజైన్తో దీన్ని నిర్మించారు. ఇప్పటికే సిటీ 24/7 లోపల ఇంటర్నల్ వర్క్స్కి సంబంధించి కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చింది. వర్క్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. ఒక యూనిక్ డిజైన్తో కూడా మొత్తం అన్ని కూడా రూపొందించిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంకా బిల్డింగ్ పైన కూడా టెర్రస్ ఏర్పాటు చేశారు. టెర్రస్లోని పెద్ద ఫ్లోరింగ్ కనబడుతుంది. ఫ్లోర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. పైన సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు అతిపెద్ద క్యాంటీన్ ఉంటుంది. దాంతోపాటు జిమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా బిల్డింగ్ సంబంధించిన లోపల పనులన్నీ కూడా ఇప్పటికే పూర్తయి లోపల కొంతవరకు కూడా ప్యాచ్ వర్క్ జరుగుతుంది. ఇంకా బయట చూసినట్టయితే అతిపెద్ద సంబంధించిన గ్రీనరీతో పాటు దాంతోపాటు ఫ్లోరింగ్ వర్క్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు.
ఇది ఖచ్చితంగా బిల్డింగ్కి చాలా అందంగా కనిపించేందుకు కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. బయట ఇప్పటికే బయట ప్రాంతానికి సంబంధించిన ఫ్లోరింగ్ వర్క్స్, దాంతోపాటు ఏదైతే బిల్డింగ్ లోపలికి వెళ్లేందుకు సంబంధించి ఒక ఆర్చ్ కూడా నిర్మిస్తూ ఉన్నారు. ప్రధానంగా సిఆర్డీఏ బిల్డింగ్ లోపలికి వెళ్ళాలంటే ఈ ఆర్చ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతుంది. ఎందుకంటే లోపల గ్రీనరీ, పార్కింగు, దానికి సంబంధించిన ఎలివేషన్, ఫ్లోర్ వర్క్స్ ఉన్న నేపథ్యంలో ఈ సంబంధించిన ఆర్చ్ ప్రధానంగా ఏపీసీఆర్డీఏ కార్యాలయానికి సంబంధించి కూడా స్పెషల్గా ఉండబోతుంది. దానికి సంబంధించి వర్క్స్ మాత్రం కొనసాగుతున్నాయి. ఈ నెల 10వ తారీఖు కల్లా మొత్తం బిల్డింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసిన నిర్మాణ సంస్థ ఆ తర్వాత పూర్తిగా సిఆర్డీఏ సంబంధించి అధికారులకు అప్పచెప్పబోతుంది. ఈ లోపలే అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో శరవేగంగా ఏదైతే ఉందో బిల్డింగ్ వర్క్స్ పూర్తయిన నేపథ్యంలోని బయట అవుట్ సైడ్కి సంబంధించిన ఫ్లోరింగ్ వర్క్స్, ఆర్చ్ వర్క్స్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉండబోతుంది. శాంపిల్గా ఉన్న అమరావతి నిర్మాణ పనుల్లోనే ఈ భవనం శాంపిల్ అయితే ఇదే ఇలా ఉందంటే ఖచ్చితంగా రాజధాని నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలు పూర్తయితే ఎంత అద్భుతంగా ఉంటాయో మనం తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని నిర్మాణ పనులన్నీ కూడా ఈ సిఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం నుంచి కూడా పర్యవేక్షణ జరుగుతుంది. ఇదే రోజు ఏదైతే ఉందో ఈ భవనం బిల్డింగ్కి సంబంధించిన ప్రారంభం రోజే మరో కీలక భవనాలు కూడా ప్రారంభించబోతున్నారు. దీని ఎదురుగానే పీఈపీ స్ట్రక్చర్లోని ఏపీ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఇతర కార్యాలయాలకు సంబంధించి కూడా భవనాలు నిర్మించారు. వాటిని కూడా అదే రోజు సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికల్లా అమరావతి ప్రాంతంలోని ఉద్యోగులు డిప్యుటేషన్ మీద నిర్మాణ పనుల నేపథ్యంలో చాలామంది రావాల్సి ఉంది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కార్యకలాపాలు చేసేందుకు పూర్తి స్థాయిలోని కార్యాలయాలు కావాలి. ఈ నేపథ్యంలోని ఇప్పుడు నిర్మాణ పనుల్లో కీలక పాత్ర పోషించేది మున్సిపల్ డిపార్ట్మెంట్లోని ఇతర విభాగాలు ఫిట్కో, టిట్కో, మెట్రో, దాంతోపాటు రూరల్ అర్బన్ డెవలప్మెంట్ లాంటి కీలకమైన శాఖలన్నీ కూడా ఒకే చోట వచ్చి పనులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కోసం కార్యాలయాలు ఒకే చోటే ఉండాలంటూ కూడా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని సిఆర్డీఏ ప్రాజెక్ట్ బిల్డింగ్, అందులో సిఆర్డీఏ ఏడీసీ కార్యాలయం, దాని ఎదురుగానే మరో కొత్తగా 5 బిల్డింగ్లు కూడా నిర్మించారు. వాటిలోని ఇతర మున్సిపల్ శాఖలకు సంబంధించిన ఇతర శాఖలు కూడా ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా ఒకే రోజు ఈ నెల 13వ తారీఖున ఉదయం 9:54 చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. ఖచ్చితంగా ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో సిఆర్డీఏ ప్రాజెక్ట్ బిల్డింగ్ స్పెషల్ అట్రాక్షన్గా ఉండబోతుంది. ఖచ్చితంగా కొత్త హంగులతోని, హైటెక్ హంగులతోని, యూనిక్ డిజైన్తోని భవనాన్ని నిర్మించారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.